ఆలోచన వస్తే ఆచరణే డ్యూడ్. నువ్వు ఆలోచిస్తావా లేక నన్ను ఆలోచించమంటావా? ఆచరణ నువ్వు పెడతావా లేక నన్ను పెట్టమంటావా? చెప్పు నీ అంగీకారం. తెలుపుతావా తెలియపరచమంటావా? చెప్తావా చెప్పమంటావా? రే నిన్నగాక మొన్న వచ్చావు, నువ్వు చెప్పేదేంట్రా? విలేజ్ లో పుట్టాడు, సిటీలో చదువుకున్నాడు, మళ్ళీ టౌన్ కు వచ్చాడు అనుకుంటున్నావేమో. ప్లేస్మెంట్ కొత్తగా ఉందని ట్రై చేసా. లోపల భాష అలాగే ఉంది. బయటకు తీసేను కాజీపేట రైల్వే స్టేషనే. కూత మొదలైతే 10 మైళ్ళు వినబడాలా? అబ్బో ఈడు కూత 10 మైళ్ళు వినిపిస్తుందట్రా. అరే ఈడితో సెల్ఫీ తీసుకోరా అన్న. ఒక సెల్ఫీ. ట్రైన్ అవసరమైతే లోపలికి ఎక్కు. నచ్చితే పక్క నిల్చిన ఫోటో తీసుకో. అలా కాదనే ట్రైన్ కి ఎదురులేవనుకో తొక్కు పడేసి తుక్కు చేస్తుందిరా గుట్లే. అన్న వాటర్ తీసుకున్నా. ఫెంటాస్టిక్, అద్భుతం. ఓహో ఏం చేసావు రాజా? రాజా కాదు, యూట్యూబ్ స్టార్ రాజా బాబు. నువ్వు సూపర్ అన్నా. నువ్వు సినిమాలోకి వెళ్ళాలా, నేను నీ కటౌట్లు కట్టాలా, నేను నీ అభిమాన సంఘం పెట్టాలా, నీ సినిమా చూని వాడిని వెతికి వెతికి కొట్టాలా, నీ సినిమా బ్లాక్ టికెట్లు అమ్మకుండా ఆపి నీ సినిమాకి లాభం తెచ్చిపెడతా అన్నా. వీడొక స్టారు, మళ్ళీ యూట్యూబ్ స్టార్ పెద్ద బిరుదు ఒకటి, పైగా వీడి తొట్టి ఫ్యాన్స్. నా కర్మగాలి సాయంత్రం కోట్ల కోసం వీడు షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కానీ సార్ నెక్స్ట్ కెమెరా ఎక్కడ పెట్టమంటారు? ఎక్కడ వదిలి పెట్టవయ్యా? షార్ట్ చెప్తే అక్కడ పెడతాం. స్పాట్లో షార్ట్ చెప్తాను. ఇది జస్ట్ షార్ట్ ఫిల్మ్ అయ్యా, అంతేగాని నంది ఎవరికి ఏమైనా పంపిస్తున్నావా? రూమ్ రెంట్ కట్టుకోవాలి. మాట్లాడుతున్నావు? అబ్బాయి ఏం లేదు సార్, నేను రూమ్ రెంట్ కట్టుకోవాలి. నా రెమ్యునరేషన్ నాకు ఇస్తే ఇస్తాను. కానీ ఎప్పుడు ఇస్తావు? 2 days లో వచ్చేస్తా అన్నా. పర్పస్ అంటే నా మేనకోళ్ళు బర్త్డే అన్న, చేతిలో చిల్లి కవ్వలేదన్నా. అంటే నా దగ్గర చిల్లి గవ్వలు ఉంటాయనా? అన్న పనిచేశాడు. అరే పని చేయలేదురా, ప్యాంట్ వేసాను. అబ్బా అన్న మళ్ళీ పనిచేశాడు. సరే ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బులు నువ్వు తిరిగి ఇవ్వలేదనుకో, అప్పుడు ఉంటుందిరా నీకు అసలైన పంచు. పాత బాకీ ఎప్పుడు ఇస్తావు? మొత్తం కలిపిచ్చేస్తా అన్న. అన్న అన్నట్టు మర్చిపోయాను, నీ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అప్పుడు. అంటే అప్లోడ్ అయ్యాక నువ్వు నాకు లింక్ పంపిస్తే లైక్ కొట్టి అందరికి షేర్ చేస్తానా. అరే ఈడ్రా నాకు నిజమైన తమ్ముడు. అవునన్నా, నిజమైన తమ్ముడు ఈడేనన్నా. కల్లో కూడా నీ పేరు తెలుస్తాడన్నా, కానీ కష్టాల్లో ఉన్నాడన్నా. కల్లోకి వచ్చే హీరో కష్టాల్లోకి రాకపోతే ఆడి హీరో ఎలా అవుతాడు? జీరో అవుతాడు. తమ్ముడు చెప్పు తమ్ముడు, నీ కష్టమేడు తమ్ముడు, నేను తీరుస్తా. థ్యాంక్స్ అన్నా. రాజా మన పెళ్ళికి మా ఇంట్లో ఒప్పుకోర్రా. ఏం పర్వాలే, నేను ఒప్పిస్తాగా. ఎలా? నన్ను ఒకసారి మీ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేయి. మీ తాతకి పూజిస్తా, మీ బామ్మకి ఫ్రూట్ ఇస్తా, మీ అమ్మ నాన్నకి గౌరవిస్తా, మీ అన్నకి షేక్ హ్యాండ్ ఇస్తా, మీ చెల్లికి స్వీట్ ఇస్తా. అంతే, మొత్తానికి మీ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పిస్తా, నిన్ను పెళ్ళాడు మా ఇంటికి తీసుకొచ్చేస్తా. వాళ్ళందరినీ ఒప్పించడం కాదు, మా ఇంట్లో ఉన్న ఒక్కడిని ఒప్పించు. ఒక్కడు? మా ఆయన. మీ ఆయన? మీ ఆయన? మన కామెడీ బ్రహ్మాండంగా పెళ్ళిందనుకో. మనం డైలాగ్ చెప్పాక ఆ మాత్రం పండదేంటి? ఏం బుల్లమ్మా? అన్న యూట్యూబ్ స్టార్ ఇక్కడ ఉండిపోయాడు కానీ సిల్వర్ స్క్రీన్ కి వెళ్తే ఒకవైపు బ్లాక్ బస్టర్స్, మరోవైపు బ్లాక్ టికెట్స్. అన్న ఏమనుకున్నా? విన్నావు కదా, ఫుల్ కోఆపరేట్ చేయాలి మరి. నా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని నువ్వే. ఇక హీరోయిన్ గా పాపులర్ అవుతావు. ఓకే సార్, ఈ అమ్మాయి కోఆపరేటివ్ ఉంది, నాకు నచ్చింది. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ అన్నిట్లోని ఈ అమ్మాయినే హీరోయిన్ గా పెట్టించండి. సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. చరిత్ర అంటేనే మాది. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ పెట్టాలన్నా మేమే, టీవీ ఛానల్లో సినిమాలు తీయాలన్నా మేమే. అసలు యూట్యూబ్ అంటేనే మాది. అంటే మేమే తొలిసారి. తొలిసారిగా అనే పదానికి పేటెంట్ రైట్స్ మాది. ఓ వెబ్సైట్ లో ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ అలవాటు చేసింది మేమే, యూట్యూబ్ లో వెబ్ సిరీస్ స్టార్ట్ చేసింది మేమే. డబ్ స్మాష్ అంటూ 2 minutes చేస్తున్నది మీరు. అసలు స్మాషే చేయకుండా ఎంటైర్ ఫిల్మ్నే చేసి చంద్రముఖినే బంధుముఖిగా మార్చిన ఘనత మాది. ప్యారడీని తక్కువ చేసి చూపిస్తున్నది మీరు, ఆ ప్యారడీని ఎక్కువ చేసి దశావతారానికి ఇది 2 ఎక్కువ అంటూ డజన్ అవతారాన్ని తీసిన ఘనత మాది. షార్ట్ ఫిల్మ్స్ కి ప్రివ్యూలు వేసిన ఘనత మాదే, మా షార్ట్ ఫిల్మ్స్ కి రివ్యూలు రాయించుకున్న ఘనత మాదే. నాకు అవార్డు వచ్చింది. అవార్డులు తీసుకున్న చరిత్ర మీది.
అవార్డులు ఇచ్చిన చరిత్ర మాది. ఏరియా కాని ఏరియాలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ని పెట్టి 24 అవార్డులను అతిరథ మహారథులతో ఇప్పించిన ఘన చరిత్ర మాది. షార్ట్ ఫిలిమ్స్ కి కెమెరా స్విచ్ ఆన్ చేయించాలన్నా మేమే, విఐపీలతో క్లాప్ కొట్టించాలన్నా మేమే, లఘు చిత్రాలనే చిత్ర విచిత్రాలుగా తీసిన ఘన చరిత్ర మాది. ఎస్ఎస్ రాజమౌళి గారు ఈగను చూపించి ప్రపంచ ఖ్యాతిని పొందినట్లయితే అక్కడికి 1 year ముందే ఈగతో పాటు చీమను కూడా నెట్ లో చూపించి అబ్బురపరిచిన ఘన 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 చరిత్ర మాది. కావాలంటే అప్లోడ్ డేట్ చూసుకో. అన్నా 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 అంత కోపం ఎందుకన్నా? చిన్న పోరగాడన్నా, వదిలేయన్నా. చిన్న పోరడా? తొలిసారిగానే పదం ఉపయోగిస్తున్నాడు. వదిలేయన్నా, నీకు అదృష్టం కలిసి రాలేదు కానీ ఆవగించేంత అదృష్టం కలిసి వస్తే నువ్వు యూట్యూబ్ స్టార్ కదన్నా, మెగా స్టార్ అంతే. ఏం కావాలి? అప్పు కావాలి. ఎంత? 10,000. 5 ఉంది. అడ్జస్ట్ అవుతా. ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇప్పుడు అడుగునా, ఇచ్చేస్తా. ఇవ్వలేదనుకో నీలో ఇంకో యాంగిల్ చూస్తా. తెలుసుగా ఆ యాంగిల్ ఏంటో. విలన్. మేనేజర్ సార్, తమ్ముడుకు 5,000 ఇచ్చి పంపించండి. అబ్బాయ్ ఇట్రా. తర్వాత కాలు. అది ఊరుకోండి సార్, మీరు మరీను ఎప్పుడు జోకులేస్తారు. అవునన్నా, నువ్వు పంచులేస్తున్నావునా? అసలు నువ్వు ఇక్కడ ఉండగనా? అంటే నువ్వు ఫిల్మ్ దగ్గరికి వెళ్ళిపోనా? అన్న ఫిల్మ్ లోకి వెళ్తే ఇండస్ట్రీ మొత్తం వైజాగ్ షిఫ్టే. ఎందుకు? అంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఉంటారన్నా? అసలు నీ దెబ్బ తట్టుకోవడం కష్టం అన్నా. అంటే అంటే నీకు నువ్వే సాటేనా? నీకు నువ్వే పోటీ అన్నా. యూట్యూబ్ స్టార్ జై జై, యూట్యూబ్ సూపర్ స్టార్ జై, జై, జై. యూట్యూబ్ మెగా స్టార్ జై, జై. యూట్యూబ్ సూపర్ మెగా స్టార్ జై. సాంగ్ అదిరింది. మహేష్ బాబు సినిమాలో పాట కంటే బ్రహ్మాండంగా ఉంది.
ఏమంటా ఊరికేరా వీడు వాడు. రాజా నీ మనసు చాలా విశాలమైందట. ఎందుకు? నా మనసులో నీకు ఎంత స్థానం ఇచ్చాను? బోలెడంతా. అంత ఇచ్చానా? అయినా దానికి ఏమాత్రం తగ్గకుండా ఆ రాణికి కూడా ఇచ్చా. అయినా ఇంకిద్దరికి స్థానం ఉంది తెలుసా? ఇప్పుడు ఏమంటారు నన్ను? నీ మనసు చాలా విశాలమైనది. సార్ ఓకే సార్. ఓకే 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 అంట. పద. నెక్స్ట్ మన ఇద్దరికి మంచి రొమాంటిక్ సీన్ ఉంది. బాగా చెయ్యాలి నువ్వు. మా ఫ్రెండ్ సినిమాలో మంచి హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తా సార్. మరి అమ్మాయిని ఇంటిగా డ్రెస్ వేసుకుని తిరుగుతుంది. మంచి స్విమ్మింగ్ సూట్ లో ప్లాన్ చేయండి, క్లిక్స్ పెరుగుతాయి. సరే నెక్స్ట్ టైం తప్పకుండా చేద్దాం. సరే మరో హీరోయిన్తో సీన్ ఉంది. రొమాంటిక్ సీనా? కాదు, లవ్ సీన్. అయితే డ్రెస్ మ్యాచ్ వస్తా. ఓకే. కస్టమర్ కెమెరామెన్ లొకేషన్ షిఫ్ట్. లొకేషన్ షిఫ్ట్ ఎందుకు? కెమెరా ఇటు నుంచి అటు తిప్పి చీటింగ్ చేసి షూటింగ్ చేస్తే సరిపోద్ది. అంతే డైరెక్టర్ గారు, నేను అసలే అమెరికాలో షూటింగ్ చేసి ఇచ్చిన కెమెరామెన్ ని. అవునా? వాడు అమెరికాలో షూటింగ్ చేసి వచ్చాడా? లేదు, వాడికి పాస్పోర్ట్ ఉందని అమెరికా తీసుకెళ్లారు. వాడి కెమెరా అసిస్టెంట్. అంటే కెమెరాలు లైట్లు మోసేవాడు. అవునా? అవును. మేనేజర్ అన్నయ్య, మరీ ఇంత సీపుగా లోకల్ అమ్మాయిలను తెస్తావేంటన్నయ్యా? కొంచెం అందమైన అమ్మాయిలు పంపించు. మీరిచ్చే డబ్బులకి లోకల్ కాకపోతే ఎస్టీడీలు ఐఎస్టీలు వచ్చేస్తారా? అంటే మరి కనీసం కళ్ళు వంక ఉన్నోళ్ళు చూసి పంపించండియా. అయినా మన ఊర్లో మంచి అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా. ఉన్నారు, కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు. మరి ఎక్కడుంటారు? వాళ్ళ బొమ్మాయిలే ఉంటారు. మరి ఎక్కడున్నోళ్ళు? పాచికిన్నెలు కడుక్కున్న వాళ్ళు పేడెత్తుకునే వాళ్ళు. అంటే ఇందాక నేను కౌగులించుకొని లిప్ కిస్ ఇచ్చింది. కాస్త బొంబాయి హీరోయిన్ తెప్పించవచ్చు కదన్యా. వాళ్ళు నీ రేంజ్కి రారు. మరి నువ్వే వాళ్ళ రేంజ్కి వెళ్ళాలా. ఓ, నెక్స్ట్ సీన్కి ప్లాన్ చేయండి. లోపల యూట్యూబ్ స్టార్ ఉన్నాడా? ఉన్నాడండి బాబు, కానీ చాలా సీరియస్ గా ఉన్నాడు. యూట్యూబ్ స్టార్ సీరియస్ గా ఉన్నాడా? ఎందుకు? బాబు మూడ్ ఆఫ్ లో ఏదో యాక్ట్ చేస్తున్నాడు. చేసే చిన్న పాత్ర, డైలాగులు ఏమో చాలా పెద్ద పెద్దవి. డైలాగులు ఆయన మర్చిపోయినా మాదే తప్పు, మేం మర్చిపోయినా మాదే తప్పు. అందుకే స్పాట్లు ఉండటం ఎందుకని ఇలా బయటకు వచ్చేసాం. హిస్టారికల్ అంటే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ కాదు. తెలంగాణలో కొన్ని ఊళ్ళ జనాల కోసం దేవుళ్ళ ఒకడు ఉండేవాడంట. జనాల బాగు కోసం పోరాడితే స్నేహితులే అతన్ని చంపేశారట. ఆ నాయకుడి స్టోరీ ఈ షార్ట్ ఫిలిం. వస్తున్నా. తెలంగాణలో జనాల బాగ్ కోసం స్నేహితుడి చేతిలో చనిపోయిన మనిషా? ఇంతకీ ఆ మహానుభావుడి పేరేంటి? ఎవరో సంగకుమార్ రాజారాం పాత్రట. ఏంటి? సంగకుమార్ రాజారాం పాత్ర? అరే నాన్న, ఏం చేస్తున్నావురా? మరి బడి? అంటే నా ఊర్లో బడి ఉంది, కానీ పాఠాలు చెప్పడానికి పంతులే లేడన్నమాట. శబాష్! అయ్యా, మాకు తిండి లేక కడుపు మండుతోందంటుంటే ఆ కడుపు తగ్గించడం కోసం ఏరోబిక్ సెంటర్లు పెట్టిస్తామంటున్నారు. మా జేబుల్లో చిల్లి గవ్వలేదు ముర్రో అని మేము ఏడుస్తుంటే బ్యాంకుల్లో ఖాతాలు తెరవండ్రా కుర్రోమని మీరు అంటున్నారు. తలదాచుకోవడానికి నా గ్రామ ప్రజలకి సరైన గూడే లేదు, కానీ మరుగుదొడ్లు కట్టించుకోవడానికి డబ్బిస్తామంటున్నారు. నా ఊర్లో కరెంటే సరిగా లేదు, కానీ డిజిటల్ బాట పట్టిస్తామంటున్నారు. దానివల్ల అమ్మాయిలు మొబైల్లో టైం తింటున్నారు, అబ్బాయిలు ఎదురు దెబ్బలు తింటున్నారు, లంచగుండులో లంచాలు తింటున్నారు, నేతలు గడ్డి తింటున్నారు. కానీ నా రైతు విషం తింటున్నాడు, జవాను తోటాలు తింటున్నాడు. నా ఊర్లో ఇంకా ఆకలి ఎక్కడుంది? మారుతోంది, నా ఊరు మారుతోంది. ఈ డిజిటల్ ఇండియా మీ ఊరును మార్చదంటావా? అయ్యో, ఎందుకు మార్చలేదు సార్? జపాన్ వాళ్ళు 7Gకి ట్రయల్స్ వేస్తుంటే మరి మన వాళ్ళంతా 17 గ్రూపుల్లోకి దేవుడి సందేశాన్ని ఫార్వర్డ్ చేసి ఫ్రీ రీఛార్జ్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. గల్లీల్లో చీపురు పట్టుకున్నాడు ఢిల్లీకి సీఎం కాగలడు, టీఎం అన్నాడు దేశానికి ప్రధాని కాగలడు. కానీ డిగ్రీలు డిప్లొమాలు చదువుకున్న వాళ్ళంతా వాట్సాప్ ఫేస్బుక్లకు అడ్మిన్లుగా బిజీగా ఉన్నారు. ఇంకా నా మండలంలో నిరుద్యోగం ఎక్కడుంది? మారుతోంది, నా మండలం మారుతోంది. చూడు రాజారాం, దేవుడి గుడికి వెళ్ళాక కనీసం అగరబత్తులను వెలిగించాలయ్యా. చేతులు కాలుతాయేమోనని దీపం ధూపం వెలిగించడం మానేస్తామా? అలాగే ఊళ్ళో ఉన్నాక ఉపయోగాలు కూడా ఆలోచించాలయ్యా. చూడండి సార్, నా ఊర్లో ధూపం 2 రకాలు. ఒకటి దేవుడు ముందు వేసే గుగ్గులం ధూపం, 2 దోమలు పోవటానికి వేసే మస్కిటో ధూపం. వాటి వాసనకి దేవుడు రాడు, దోమలు పావు.
అయినా మారుతోంది, నా రాష్ట్రం మారుతోంది. తాగిన మైకంలో పబ్బుల్లో దొర్లుతున్నాం, పబ్లిసిటీ కోసం రోడ్డు వంపుల్లో స్వచ్ఛ భారత్ అంటూ తిరుగుతున్నాం. పొలాలు రియల్ ఎస్టేట్లుగా మారుతున్నాయి, రియల్ ఎస్టేట్లు సాఫ్ట్వేర్ కంపెనీలా మారుతున్నాయి. నెట్ ధర తగ్గుతుంది, క్యారెట్ ధర పెరుగుతుంది. ఎప్పటికైనా అర్థమైందా? మారుతోంది, నా దేశం మారుతోంది. జై జవాన్, జై కిసాన్, జై జై భారత్ మాతా. రాజారాం, సంగ కుమార రాజారాం. నేను కట్ చెప్పను రాజాబాబు. నువ్వు యూట్యూబ్ నటుడివి కాదు, మహానటుడివి. నేను ఎంతవరకు క్వార్టర్ మందు కోసం డైరెక్ట్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ నీలో ఇంత మ్యాటర్ ఉందని నేను తెలుసుకోలేకపోయాను. రాజాబాబు, నువ్వు మహానటుడివి. బాగా చేశావు రాజాబాబు. రే శభాష్. ఏంట్రా ఇంత ఎమోషన్? రే ఏమైందిరా నీకు? రా దా. ఏమరా? రే ఏంట్రా చెప్పరా? రే క్రిష్, ఏమైందిరా చెప్పు. లేదన్నా, ఇన్నాళ్ళు నిన్ను ఏదో అనుకున్నా అన్నా. నువ్వు కేవలం ప్యారడీకే పరిమితం అనుకున్నా అన్నా. కానీ ఈరోజు నీ పర్ఫార్మెన్స్ చూసి అన్నా, నేను త్వరలోనే కోటీశ్వరుని అవుతున్నా. నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నా. తీస్తా అన్నా. రే ఏమైందిరా నీకు? అన్నా, ఎంత కావాలి? ఇన్నాళ్ళంటే నిన్నేదో కావాలని పొగిడాడు గాని ఇప్పుడు అదేం లేదన్నా. అంటే మీరేసిన రాజారాం పాత్ర మరెవరిదో కాదన్నా, స్వయానా మా కృషి వాళ్ళ బావగారిదేనన్నా. అంటే అక్క నీలిమ వాళ్ళ భర్త? అవునన్నా. అయ్యో, ఇన్నాళ్ళుగా ఆ దేవుడు భార్య నా కళ్ళెదురుగా ఉన్నా తెలుసుకోలేనంత మూర్ఖున్నా నేను. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆ రాజారాం గారే. చదువుకోవడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే నన్ను హాస్టల్లో జాయిన్ చేయించి నన్ను పట్టభద్రునిగా చేసింది ఆ దేవుడు చలవే. ఈరోజు నేను ఎంతో సంపాదించానంటే ఆ సంపాదన అంతా నాది కాదు, ఆ రాజారాం గారు పెట్టిన భిక్షే. దేవుడు అంతా కరెక్ట్గా చేస్తాడు తమ్ముడు. అందుకే కృష్ణ నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా నువ్వు సాయం చేస్తూ ఉంటావు. అలా సాయం చేసి ఆయన రుణం తీర్చుకుంటున్నావు. చిచి, నా సహాయానికి ఆయన చేసిన సహాయానికి పోలికేంటి మేనేజర్ గారు? అలా అనకన్నా, నువ్వు నాకు చాలా చేసావు, కానీ చేయాల్సింది ఇంకా ఉంది. నేను చెయ్యాల్సింది ఇంకా ఉందా? నేనేం చెయ్యాలి తమ్ముడు? నేను మా బావని చంపిన వాడిపై పగ తీర్చుకోవడానికి వెళ్తున్నా అన్నా. అంతవరకు మా అక్కని పాపని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలన్నా. రే రే రే, నీ అక్క నాకు అక్క కాదా? నీ మేనగోడలు నాకు మేనగోడలు కాదా? అయినా వాళ్ళని చూసుకోవటం నా అదృష్టం రా. థ్యాంక్స్ అన్నా. రే థ్యాంక్స్ చెప్పకరా. ఈ విధంగానైనా ఆ పెద్దయిన రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇచ్చావు కాబట్టి నేను చెప్పాలరా థ్యాంక్స్. రే తమ్ముడు, నేను చెప్పాలరా థ్యాంక్స్. నేను చెప్పాలి థ్యాంక్స్. అన్నా, ఈ యుద్ధంలో నాకేమైనా జరగచ్చు అన్నా. రే, ఈ యుద్ధంలో నీకేం జరగదు. నువ్వు గెలుస్తావు, నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తావు. పక్కా తీస్తా అన్నా.